తినాలనిపించింది మా వాళ్ళకి, నాకు కూడా. అందుకే పరోటా చేస్తున్నా. నేను అడిగింది అందుకు కాదు, ఏ సట్ట కొడతా అంటే రాత్రి లేవాలి నా మీద కోపం వచ్చిందా తల్లి అంటున్నా. ఎవరి మీద కోపం కాదు, ఒకటి ఫ్రస్ట్రేషన్ అంతా చపాతీల మీద చూపిస్తారు. మా ఫ్రెండ్ చెప్తాంటే ఇన్నా. అది చూడండి, మొగుడు మీద కోపం వస్తే చపాతీ మీద చూపించాలంట. నేను దేని మీద చూపించలేదు కానీ ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చి పరోటా చేస్తాను. పరోటాలో కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది కాంబినేషను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్ వచ్చి చికెన్ కర్రీ విత్ పరోటా. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేసేయండి. పరోటాకి అయితే పిండి కలిపి పెట్టేశాను. ఇది 1/2 అవర్ నానాలి. ఇంకా చికెన్ కర్రీ కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ చికెన్ కర్రీ కొద్దిగా పలుచగా లేకుండా అలా చిక్కగా లేకుండా చేసుకుంటేనే బాగుంటుంది పరోటాలకి. నేను ఎలా చేస్తాను అనేది చికెన్ కర్రీ కూడా చూపిస్తాను. చికెన్ కర్రీ చూపించే ముందు వీడియోకి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా చూసేవాళ్ళు జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రండి, నేను చికెన్ కర్రీకి ఏమేమి తీసుకున్నాను అనేది చూపించేస్తాను. 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. బాగా కడిగి పెట్టుకునేసాను. దీనికి కావాల్సినవి టమాటాలు, ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకునేసాను. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకునేసాను. తర్వాత ధనియాలు 1 స్పూన్, మిరియాలు ఒక 1/2 స్పూన్, తర్వాత సోంపు 1 స్పూన్ తీసుకున్నాను. తర్వాత చెక్క, లవంగం, తర్వాత ఇలాచి ఇవన్నీ తీసుకున్నాను. తర్వాత కొబ్బరి, టమాటా, నువ్వులు ఈ 3 మాత్రమే సపరేట్గా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే వీటిని మెత్తగా మిక్సీ పట్టించుకునేద్దాము. కొబ్బరి, నువ్వులు, టమాటా 2 టమాటాలు మిక్సీ పట్టించుకొని పెట్టుకునేసాను. ఇప్పుడు ధనియాలు, మిరియాలు, సోంపు, చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ వేయించుకునేయాలి. 1 బై 1 వేయించుకోవాలండి. స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకునేసాను. ముందుగా అయితే ధనియాలు, మిరియాలు వేసుకునేద్దాము. ఇవి లైట్గా వేగిన తర్వాత సోంపు అయితే వేసుకునేయాలి. ధనియాలు అయితే లైట్గా వేగిపోయాయి. ఇప్పుడు సోంపు కూడా వేసుకునేద్దాము. సోంపు కూడా వేసుకొని లైట్గా వేగనివ్వాలి. ఇప్పుడు చెక్క, లవంగం, ఇలాచి ఇవి కూడా వేసుకునేయాలి. ఇవి వేసుకొని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకునేయాలి. ఇవైతే వేయించుకునేసినాను. ఇవి చల్లారిన తర్వాత వీటిని కూడా మిక్సీ పట్టించుకునేయాలి. ఇప్పుడైతే చికెన్ కర్రీ చేసుకునేద్దాము. స్టవ్ పైన బండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా 2 ఆనియన్స్ ఇవి కూడా వేసుకునేయాలి. ఇవి వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకునేయాలి. తర్వాత 2 టమాటాలు సపరేట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకునేయాలి. ఇంకా 2 టమాటాలు మనం మిక్సీ పట్టించుకున్నాం కదా అవి తర్వాత వేసుకోవాలి. ఇప్పుడైతే టమాటా వేసుకొని బాగా వేయించుకునేయాలి. టమాటా మెత్తగా ఉడికిన తర్వాత చికెన్ వేసుకోవాలి. టమాటా అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్ వేసుకునేయాలి. చికెన్ వేసుకున్నాక కొద్దిగా పసుపు, తర్వాత రాళ్ళుప్పు కొద్దిగా ఈ 2 వేసుకొని బాగా కలుపుకునేయాలి. చికెన్ని ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 4 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఆయిల్లోనే ఇలా కలుపుకునేసిన తర్వాత మూత పెట్టి ఒక 4 నిమిషాలు అయితే బాగా ఉడికించుకునేద్దాము. చికెన్ని ఉప్పు పసుపులోనే ఉడకాలి. 4 నిమిషాల తర్వాత చూద్దాము. చికెన్ అయితే ఉప్పు పసుపులో 4 నిమిషాలు అయితే ఉడికిందండి. ఇప్పుడైతే ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, తర్వాత కొబ్బరి, తర్వాత నువ్వులు ఈ 3 మనం మిక్సీ పట్టించుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేసేయాలి. తర్వాత మనం ముందుగా ధనియాలు ఇవన్నీ వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా ఇదైతే ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ అయితే వేసుకునేస్తున్నాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. కొద్దిగా స్పైసీగానే చేస్తున్నాను. చికెన్ కర్రీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకే రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ వేసుకున్నాను.
ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఇంతవరకు నేను వాటర్ అయితే వేయలేదు, చికెన్లో ఉన్న వాటర్తోనే ఇప్పుడు చేస్తున్నాను. మసాలాలన్నీ బాగా కలుపుకునేయాలి, బాగా ఉడికిపోవాలి. మసాలాలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే వాటర్ వేసుకుందాము. నేను ఒక 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఈ చికెను బాగా ఉడకాలి ఇంకా, ఎందుకంటే మనకు సూప్ అనేది కొంచెం పలుచగాను ఉండకూడదు, అలా అని గట్టిగాను ఉండకూడదు. మనకు పరోటాలకి తినే విధంగా ఉండాలి. సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి, టేస్ట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకునేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ కర్రీ బాగా ఉడకాలి. ఒక 4-5 నిమిషాలు బాగా ఉడకనిద్దాము. మూత పెట్టి చికెన్ కర్రీని బాగా ఉడకనిద్దాము. చికెన్ కర్రీ అయితే ఉడుకుతా ఉంది. ఈ లోపల అయితే మనం పరోటా చేసుకునేద్దాము. నేను పరోటా చేస్తా అంటే మా హస్బెండ్ అయితే కాల్ చేస్తారు, తొందరగానే అయిపోతుంది. చలో పరోటా అయితే చేసేద్దాం. పిండి కలుపుకొని నేను 1/2 అవర్ అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇలా ఒకసారి మళ్ళీ బాగా కలిపి తర్వాత చేసుకోవాలండి. నేను ఇలా బాగా కొట్టి చేస్తూ ఉంటే పక్కన మా హస్బెండ్ నా మీద కుళ్ళు జోకులన్నీ వేస్తున్నారు. ఎందుకు అలా కొడుతున్నావు, నీకేదైనా నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు, నన్ను తిట్టు, ఎందుకు ఆ పరోటాని అట్లా బాత్తా అన్నావు అని పక్కన నుంచి అంటూ ఉన్నారనమాట. ఇంకా మా ఆయనకి నాకు అది మామూలే. ఇంకా మా ఆయన కుళ్ళు జోకులు నేను ఎంజాయ్ చేస్తూ మా ఆయనతో మాట్లాడుతూ ఈ పరోటాని అయితే చేసాను అనమాట. పిండిని 2 సార్లుగా రుద్ది ఇలా చేసుకుంటే చపాతీలు కూడా చాలా మెత్తగా ఉంటాయి కదా, నాకు భలే ఇష్టం. కానీ ఈ మధ్య మార్నింగ్ టైంలో చేయాలంటే హడావుడిగా చేస్తాను, అసలు ఇలా మడత పెట్టి చేయను. ఒకసారి ప్రెస్ చేసి తర్వాత మామూలుగా చపాతీ చేస్తూ ఉంటాను. ఇలా చేసేదానికి అస్సలు టైం ఉండదన్నమాట. మార్నింగ్ 7:30కే టిఫిన్ అయిపోవాలంటే ఇలా చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది కదా. అందుకే ఈసారి ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఇలా చేసుకుందామని చెప్పేసి చేస్తూ ఉన్నాను. ఈ చిన్నప్పుడైతే మా అమ్మమ్మ ఇలా చేసేదన్నమాట. ఇలా చేసి ఓపిక్గా వండి పెట్టేది. నాకు అవే గుర్తొచ్చినాయి ఇలా చేస్తూ ఉంటే. చూసారా అన్నీ ఎంత బాగా చుట్టు పెట్టేశాను. ఇంకా చికెన్ కర్రీ కూడా వచ్చింది. ఎమ్మి చికెన్ కర్రీ చాలా స్పైసీగా చేశానండి. చికెన్ కర్రీ అంటేనే స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది కదా, ఇంకా అలానే చేశానన్నమాట. కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. రైస్లోకైనా, రాగి సంగట్లేకైనా, ఇలా చపాతీలకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా ఒకసారి మసాలాలు వేసి, చాలా బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ పరోటాలు అయితే కాల్ చేస్తున్నారు. ఇక్కడ నేను ఒక సైడు పరోటాలు రుద్దిచ్చేస్తా అంటే మా హస్బెండ్ అయితే కాల్ చేస్తున్నారనమాట. ఈ హాలిడే టైంలో ఇంటికాడ ఉంటే ఇలా మేము హ్యాపీగా చేసుకొని ఎంజాయ్ చేస్తాము. చికెన్ కర్రీ చూసారా, ఎమ్మి చికెన్ కర్రీ చాలా స్పైసీగా భలే ఉనింది. ఏం కృషి కాలుతుందే, తినేసేయండి. నువ్వు కూడా తిను, కూర్చొని తిను, నీకు పెట్టినా చూడాడు, తిను. కృషి బాగుందా బబ్బులు, ఓవర్ యాక్షన్ చేయొద్దు, చెప్పు. తెల్లారితో బాగా చేసి పెడితే ఓవరాక్షన్ చేస్తావు. తినేసి అయితే. ఏం బాబ్బా బాగుందా, చికెన్ కర్రీ బాగుందా, డిఫరెంట్గా ఉందా. నేనైతే బాగా నానబెట్టుకున్నాను, బాగా మెత్తగా నానితే తినేదానికి బాగుంటుందని. బాగుందే. ఓకే, నా చపాతీ ఇదేంది పరోటా బాగా నానిపింది. తిన్నాము, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఏంటో. బాగుంది, కొంచెం స్పైసీగా బాగుందబ్బా. చపాతీ నాకు ఎంతసేపటికి చపాతీనే వస్తుంది. పరోటా బాగుంది, చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది. ఇలా చేసుకోవచ్చు పరోటాకి, చాలా బాగుంది. కొంచెం
గట్టిగా లేకుండా అలా అని పలుచగా లేకుండా చాలా బాగుంది. ట్రై చేసేయండి. బయట అయితే వర్షం పడుతుంది, చిన్నగా పడుతుంది. మా బబ్లు చూడండి ఏం చేస్తున్నాడు, సెల్లు నొక్కుతా అన్నాడు. బయట అయితే వాతావరణం చాలా కూల్గా ఉంది, చూపించేస్తారండి. మా ఆయన అయితే బయట వెళ్ళారు, వచ్చిన తర్వాత షాపింగ్కి వెళ్ళాలి. తీసుకెళ్తాడో తీసుకెళ్ళడో. ఇది చూడండి ఒక్కొక్క చినుకు పడుతుంది. క్లైమేట్ చాలా కూల్గా ఉందబ్బా. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. మా హస్బెండ్ వచ్చే లోపల నాకు ఒక డ్రెస్ ఉంది, ఆ డ్రెస్ అయితే కొద్దిగా స్టిచ్ చేసుకునేస్తాను. మళ్ళీ మా ఆయన వచ్చిన తర్వాత బయట వెళ్ళాలి అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని డ్రెస్సెస్ కుట్టుకుందాము అని అనుకుంటున్నాను. నాకు నచ్చిన విధంగా కుట్టుకుందాము అనుకుంటున్నా. నా కొన్ని డ్రెస్సెస్ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ నాకు కాస్ట్ ఎక్కువ అనిపించినాయి. అదే మోడల్లో స్టిచ్ చేసుకుందాము అని చెప్పేసి క్లాత్ తెచ్చుకుని నేనే కుట్టుకోవాలి అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడైతే ఈ డ్రెస్సు స్టిచ్ చేసుకునేస్తాను. ఇంకా మా హస్బెండ్ వస్తానే షాపింగ్ వెళ్దామా అని అన్నాను. బయట వర్షం చిన్నగా పడుతూ ఉంది, నేను తడిసి వస్తే నీకు షాపింగ్గా వేడివేడిగా కాఫీ పెట్టు అన్నారు. ఇంకా బయట చల్లగా ఉంటే ఇంకా కాఫీ తాగాలనిపించింది నాకు కూడా. ఇంక ఇద్దరం కాఫీ పెట్టుకొని తాగేసామన్నమాట. ఈ మధ్య ఎందుకు కాఫీకి బాగా ఎడిట్ అయిపోతున్నాను. అసలు ఎంత అవాయిడ్ చేద్దామన్నా నా వల్ల కావటం లేదు. ఇంతకుముందు కాఫీ కానీ టీ కానీ ఏమీ అలవాటు లేకుండా ఉండే, ఇప్పుడు మాత్రం అలవాటు చేసుకునేసాను కాఫీ. ఇంకా వేడివేడిగా రాగి సంగటి చేసాను, బయట వెళ్ళలేదు కదా, ఇంకా రాగి సంగటి చేసాను. ఇంకా మార్నింగ్ చేసిన చికెన్ కర్రీనే ఉందన్నమాట. ఇంకా వేడివేడిగా రాగి సంగటి చేసుకొని అందరము తినేసాం. అబ్బా, పిల్లలు అయితే తినేశారు, వాళ్ళకు ముందు పెట్టేశాను. వాళ్ళిద్దరేం రా అంటే బాగా కొట్లాడుకుంటున్నారు. ఇంక తినే వరకు అది కొట్లాడుతూనే ఉంటారనమాట. ఇంకా తినేటప్పుడు ఒక మంచి మూవీ అయితే పెట్టుకొని చూస్తూ ఎంజాయ్ చేస్తాము. ఏదైనా ముఖ్యంగా ఎక్కువగా హర్రర్ మూవీసే పెడుతూ ఉంటారు మా ఇంట్లో. మా పిల్లలకు హర్రర్ మూవీస్ అంటే చాలా ఇష్టం, కానీ చూడాలంటారు, మళ్ళీ భయపడతారనమాట. అదేంటో చూడడం ఎందుకో భయపడడం ఎందుకో అనిపిస్తుంది నాకు మాత్రము. ఇంకా ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఇలా ఫుడ్ చేసుకొని ఇలా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇంకా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంట్లో అందరూ ఉన్నప్పుడు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు షబీనాతో సరదాగా బాయ్.